ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. ఈరోజు 9th క్లాస్ స్పర్శలోని కావ్యఖండలోని అరుణ్ కమల్ గారు రచించినటువంటి రెండవ కవిత ఉంది కదా, ఖుష్బూ రచితే హే హాత్, దాన్ని చెప్పుకుందాము. ఆల్రెడీ నయే ఇలాకే మే అన్న కవితను చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు ఈ సెకండ్ పార్ట్లో రెండవ కవిత అయిన ఖుష్బూ రచితే హై హాత్, దీని గురించి మాట్లాడుకుందాం. అరుణ్ కమల్ గారు బీహార్లోని రోహతాస్ అనే జిల్లాలో నాస్రీగంజ్ అనే గ్రామంలో 1954 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. ఈయన పాట్నా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు ప్రొఫెసర్గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందడం జరిగింది. పదవీ విరమణ తర్వాత ఆయన తన శేష జీవితాన్ని సాహితీ మిత్రులతో పాటు సాహిత్య సంగోష్ఠిలో పాల్గొంటూ హాయిగా గడుపుతూ ఉన్నారు అని చెప్పవచ్చు. ఈయన మాతృభాష భోజ్పురి, బోధించేదేమో ఆంగ్లము అయినప్పటికీ కూడా ఈయనకు హిందీ సాహిత్యం పట్ల, భాష పట్ల అభిమానం ఎక్కువ. అందుకే హిందీలో అప్ని కేవల్ ధార్, పుత్లీ మే సంసార్ లాంటి పదుల సంఖ్యలోని రచనలు చేసినప్పటికీ కూడా అవి బాగా జనాదరణ పొందడంతో హిందీలో ప్రసిద్ధి చెందిన ఆధునిక కవుల వరుసలో అరుణ్ కమల్ గారు కూడా చేరిపోయారు అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఈయన ఇంగ్లీష్ నుండి హిందీ, హిందీ నుండి ఇంగ్లీష్లోకి అనువాదాలు కూడా చేశారు. ఈయన తన కవితలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడమే కాకుండా ఇతరత్ర ఎన్నో పురస్కారాలను కూడా అందుకున్నారు. నయే ఇలాకే మే కవితను చెప్పినప్పుడు కవి పరిచయిని హిందీలో చెప్పటం జరిగింది. అందుకని ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో కవి పరిచయిని తెలుగులో చెప్పటం జరుగుతుంది. అంతే. ఇప్పుడు కవితలోకి వెళ్ళిపోదామా? కయి గలియోं के बीच, कई नालों के पार, कूड़े करकट के ढेरों के बाद, बदबू से फटते जाते इस टोले के अंदर, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ, उभरी नसों वाले हाथ, घिसे नाखूनों वाले हाथ, पीपल के पत्ते से नए नए हाथ, जूही की डाल से खुशबूदार हाथ, गंदे कटे पिटे हाथ, जख्म से फटे हुए हाथ, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ, यही इस गली में बनती हैं मुल्क की मशहूर अगरबत्तियाँ, इन्हीं गंदे मोहल्लों के गंदे लोग बनाते हैं केवड़ा, गुलाब, खस और रात रानी अगरबत्तियाँ. दुनिया की सारी गंदगी के बीच दुनिया की सारी खुशबू रचते रहते हैं हाथ, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ. ముందుగా మిత్రులందరూ కూడా నన్ను క్షమించాలి. ఎందుకంటే ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఆరోగ్యం బాగానే ఉండింది. 2 రోజుల తర్వాత అనుకుంటాను బాగా దగ్గు జలుబు చేయటం వల్ల వీడియో మధ్యలో ఆపేశాను. అయితే చాలామంది మిత్రులు ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు, మేడం ఖుష్బూ రస్తే హై హాత్ అనేది పెట్టలేదు ఎందుకని అని. సో ఈ గొంతు రిపేర్ పూర్తయిపోయాక చేద్దాంలే అని అనుకున్నాను. కానీ ఇది ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు. దాదాపు 10 రోజుల నుండి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అలాని వీడియోను పూర్తి చేయకుండా ఉంటే కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని సో ఇదే గొంతుతోనే కంటిన్యూ చేస్తున్నాను. గొంతు మారిపోయింది ఏంటా అని మాత్రం అనుకోకండి. ఓకే, సరే. సో విషయంలోకి వచ్చేద్దాం. ఖుష్బూ రచితే హై హాత్ అంటే సువాసనలు తయారు చేసే చేతులు అని అర్థం. ఖుష్బూ అంటే సువాసనలు, రచితే హై అంటే తయారు చేయటం, హాత్ అంటే చేతులు, సువాసనలను తయారు చేసే చేతులు. చేతులు అంటే వట్టి చేతులు మాత్రమే ఉండవు కదా, మనుషులు ఉంటారు. సో ఇక్కడ చేతులు అంటే మనుషులు. సో సువాసనలను తయారు చేసేటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎవరెవరు ఉంటారు, అలాగే ఏ విధమైనటువంటి ఉత్పత్తులను తయారు చేస్తారు, అంటే ఏ విధమైనటువంటి సువాసనలను వాళ్ళు తయారు చేస్తారు, ఇలా ఒక్కొక్క విషయం గురించి
ఒక్కొక్క చరణంలో కవి చెప్పుకుంటూ వచ్చారు. సో వాటిని మనము పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మొదటి చరణంలో ఏమంటున్నారంటే, కయి గలియోं के बीच कई नालों के पार कूड़े करकट के ढेरों के बाद बदबू से फटते जाते इस टोले के अंदर ఖుష్బూ రచితే హై హాత్, ఖుష్బూ రచితే హై హాత్ అంటున్నారు. మొదటగా ఈ చరణంలో వచ్చినటువంటి అర్థాలను ఒకసారి చూద్దాము. గలీ అంటే సందు, గలియా అంటే సందులు. సందులు అంటే మళ్ళీ సవర్ణ దీర్ఘ సంధి, ఎండ్ సంధి, గుణ సంధి ఇలాంటివి కాదు, అవి సంధులు. ఇవి సందులు. అక్కడ మహాప్రాణిధా ఉంటుంది, ఇక్కడ అల్పప్రాణ్ అంతే. తర్వాత నాలా అన్నారు. నాలా అంటే కాలువ. కాలువ అనేది మురికి కాలువ అయి ఉండొచ్చు, మంచినీటి కాలువ అయి ఉండొచ్చు. అయితే కవి ఇక్కడ ఏ కాలువ గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి అంటే తర్వాత వచ్చేటువంటి పదాలను మనం చూడాలి. కూడే కర్కట్ అన్నారు. కూడే కర్కట్ అంటే చెత్త చెదారము. ఓకే. ఢేర్ అన్న పదం ఇచ్చారు ఇక్కడ. ఢేర్ అంటే కుప్పలు లేదా రాసులు. ఆ తర్వాత బద్బు అన్న పదం ఇచ్చారు. బద్బు అంటే దుర్వాసన. సో చెత్తా చెదారం కానీ దుర్వాసన కానీ మంచినీటి కాలువల దగ్గర ఉండదు కదా. మంచినీటి కాలువల దగ్గర చెత్తా చెదారం పేర్కొంటుందా? లేదు. మురికి నీటి కాలువల దగ్గరే చెత్తా చెదారము పేర్కొంటుంది కదా. సో అక్కడే దుర్వాసన వస్తుంది. అందుకని ఇక్కడ నాలా అంటే మురికి కాలువ అని చెప్పాలి. తర్వాత టోలా అన్నారు. టోలా అంటే బస్తీ అని అర్థం. చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి కదా, ప్రాంతాలు, చిన్న చిన్న వీధులు, బస్తీలు అవన్నమాట. సో టోలా అంటే బస్తీ, టోలే అంటే బస్తీలు అని అర్థం, బహువచనం అంతే. సో ఖుష్బూ అంటే సువాసన, అలాగే బద్బూ అంటే దుర్వాసన. సో ఇక్కడ విలోమ శబ్దం వచ్చేసింది కదా. సరే, ఇప్పుడు ఈ చరణంలో కవి మొత్తంగా ఏం చెప్తున్నారో చూద్దాం. కయి గలియోं के बीच, ఎన్నో చిన్న చిన్న సందుల మధ్యలో, కయి నాలోं के पार, ఎన్నో మురికి కాలువలు దాటాక, కూడే కరకట్టకే ఢేరోं के बाद, కుప్పలు కుప్పలుగా పడి ఉన్నటువంటి చెత్తా చెదారం తర్వాత, బద్బూ సే ఫటతే జాతే ఇస్ టోలేకే అందర్, ముక్కులు పగిలిపోయేలా వాసన వచ్చేటువంటి ఈ బస్తీలలో ఖుష్బూ రచితే హై హాత్, ఖుష్బూ రచితే హై హాత్. హాత్ అంటే చేతులు మాత్రమే కాదు, వ్యక్తులు అని అనుకున్నాం కదా. సో సువాసనలు తయారు చేసేటువంటి వ్యక్తులు ఈ బస్తీలలో, ఏ బస్తీలు? ముక్కులు పగిలిపోయేలా వాసన దుర్గంధం వచ్చేటువంటి ఈ బస్తీలలో నివసిస్తూ ఉన్నారు. మనకు సువాసనలు తయారు చేసేటువంటి వ్యక్తులు ఇలాంటి మురికి ప్రదేశాలలో నివసిస్తూ ఉన్నారు. ఏ సువాసనలు అంటే మనము ఒంటికి పూసుకునేటువంటి రకరకాల ఫ్లేవర్స్లలో ఉండేటువంటి పెర్ఫ్యూమ్స్ దొరుకుతుంటాయి కదా, ఆ పెర్ఫ్యూమ్స్ అంటే అత్తర్లు, తెలుగులో అత్తర్లు. తర్వాత రకరకాల ఫ్లేవర్స్లలో దొరికేటువంటి అగరొత్తులు, జాస్మైన్ ఫ్లేవర్స్ అని అగరొత్తులు, తర్వాత గులాబ్ ఫ్లేవర్స్లలో అగరొత్తులు, ఇలా రకరకాలుగా తయారు చేస్తుంటారు కదా. అవన్నీ కూడా ఇక్కడే ఈ ప్రదేశంలోనే, ఇంత మురికి ప్రదేశంలో, ఇంత అపరిశుభ్ర వాతావరణంలో బ్రతికేటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవరి కోసం? మనలాంటి వాళ్ళ కోసం కదా. మన కోసం, మన ఇళ్ళు నీట్గా ఉండడం కోసం, మన ఇళ్ళు సువాసన భరితంగా ఉండడం కోసం, మన ఒళ్ళు సువాసన భరితంగా ఉండడం కోసం. పెద్ద పెద్ద నగరాలలో, అది బాంబే కావచ్చు, చెన్నై కావచ్చు, లేదా బెంగళూరు కావచ్చు, ఏదైనా కావచ్చు, పెద్ద పెద్ద నగరాలలో ఉండేటువంటి డ్రైనేజీ సిస్టమ్ ఉంటుంది కదా. మొత్తం ఆ మురికి అంతా ప్రవహించడానికి కాలువలు ఉంటాయి కదా రకరకాలుగా. సో ఆ కాలువలన్నీ ప్రవహించే చోట, ఆ మురికి కాలువలు పోయే చోట, తర్వాత ఆ నగరానికి సంబంధించినటువంటి చెత్తా చెదారం అంతా కూడా ఒక చోట డంప్ చేస్తూ ఉంటారు. వాటిని డంప్ యార్డ్స్ అని అంటుంటారు. అక్కడ చిన్న చిన్న గుడారాలు, లేకపోతే చిన్న చిన్న రేకులతో షెడ్లు వేసుకొని అతి నిరుపేదలుగా బ్రతికేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మురికి కాలువల మధ్యలో, ఆ డంప్ యార్డ్ల దగ్గర నివసించేటువంటి కష్టజీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఇళ్లలో పరిమళాలను నింపడానికి అవసరమైనటువంటి అగరొత్తులు, తర్వాత మన ఒంటికి
మంచి వాసనలు రావడానికి అవసరమైనటువంటి అత్తర్లు మనం ఉపయోగిస్తుంటాం కదా అవి. సో వాటిని అన్నిటిని కూడా తయారు చేస్తుంటారు. అలా తయారు చేసేటువంటి వ్యక్తులు ఎంత మురికి ప్రదేశంలో నివసిస్తూ ఉంటారో చూడండి. వాళ్ళందరూ మన కోసం కష్టపడుతూ ఉంటారు కదా. డబ్బులు ఇచ్చే కదా మేడం కొంటాం మనము, వాళ్ళేమైనా మనకు ఊరికేస్తారా అంటూ ఉంటారు కొంతమంది పిల్లలు. తప్పు, అలా మాట్లాడకూడదు. డబ్బులు ఇస్తే అందరూ అన్ని పనులు చేయలేరు అన్న విషయాలను పిల్లలకు మనము అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇప్పుడు అత్తర్లు అంటాం కదా మనము, అదే ఇంగ్లీష్లో ఏమంటారు, పెర్ఫ్యూమ్స్ కదా. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ అన్న పదం వచ్చింది కాబట్టి దీని గురించి కూడా మీతో వచ్చిన విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మిత్రులారా. కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేసి, మేడం మీరు ఇంగ్లీష్లో కూడా టీచ్ చేయొచ్చు కదా, అప్పుడప్పుడు ఆయన ఇంగ్లీష్ వాక్యాలు వాడుతూ ఉండండి, ఇంగ్లీష్లో అర్థం చేయించడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనము ఇంగ్లీష్ మీడియం పిల్లలకే కదా చెప్తున్నాము, అంటే మన స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది కదా అంటున్నారు. దీనికి నాది ఒకే ఒక మాట, ఒకే ఒక సమాధానం ఏంటంటే, వై షుడ్ ఐ టేక్ సపోర్ట్ ఆఫ్ ద అదర్ లాంగ్వేజ్ when I am teaching my language కదా. ఓకేనా? सो अरे भाई मैं अपनी हिंदी भाषा को पढ़ा रही हूँ. हिंदी भाषा को पढ़ाते समय दूसरी पराये भाषा की सहायता क्यों ले लूँगी मैं, चाहे वो अंग्रेज़ी मीडियम क्यों ना हो. इसका मतलब ये नहीं है कि मैं हिंदी को भी अंग्रेज़ी में पढ़ाऊँ. ऐसा थोड़ी ना हो सकता है. नहीं है ना. सो यदि मैं गणित का टीचर होती तो ज़रूर अंग्रेज़ी में पढ़ाती, क्योंकि वो अंग्रेज़ी मीडियम है. यदि मैं साइंस टीचर होती तो अंग्रेज़ी में पढ़ाती, यदि मैं सोशल टीचर होती तो अंग्रेज़ी में पढ़ाती. लेकिन मैं सोशल, साइंस, गणित कुछ भी नहीं, मैं हिंदी टीचर हूँ, एक भाषा की टीचर हूँ. अपनी भाषा को पढ़ाते समय अपनी भाषा में ही पढ़ाऊँगी ना. हिंदी भाषा में जहाँ बड़े बड़े शब्द होते हैं वहाँ छोटे छोटे शब्द भी होते हैं, उनके जरिए पाठ को समझाने की कोशिश करूँगी. यदि मैं नाकामयाब रही तब मैं बच्चों की मातृभाषा जो होती हैं, अर्थात अधिकांश बच्चों की मातृभाषा तेलुगु होती हैं, सो उसमें समझाने की कोशिश करूँगी. పరాయి భాష అంగ్రేజీ की सहायता क्यों ले लूँगी मैं. సో నా భాషను నా భాషలోనే అర్థం చేయిస్తాను లేదా మాతృభాష సహాయం తీసుకుంటాను. जटिल से जटिल विषय या बड़े बड़े विषय को भी हम मातृभाषा से समझाने से बच्चे आसानी से समझ पाते हैं. यह मेरी राय नहीं है बाबा, बहुत सारे शिक्षा वैज्ञानिकों की राय है. इसका मतलब यह नहीं है कि मैं अंग्रेजी से घृणा करती हूँ. नहीं, मैं अपनी भाषा की इज्जत करती हूँ. अपनी भाषा को समझाने के लिए पराई भाषा की सहायता लेकर अपनी ही भाषा का अपमान नहीं करना चाहती. బస్ ఉత్నా హీ హై. పాఠం చెప్పేటప్పుడు అది తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, కొన్ని ఇంగ్లీష్ పదాలను ఎలాగో ఉపయోగిస్తాం. ఎందుకంటే ఆంగ్లేయులు 200 సంవత్సరాలుగా మనల్ని పీడించారు కాబట్టి వాళ్లకు సంబంధించిన చాలా పదాలు మన రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. అందుకని కానీ పూర్తి పాఠాన్ని ఇంగ్లీష్లో చెప్పడం కానీ లేదా ఇంగ్లీష్ వాక్యాలను ఎక్కువగా వాడడం కానీ నాకు ఇష్టం ఉండదు. అంతే. క్లాస్లో అయితే నేను హిందీ టు హిందీలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా మరి కష్టమైన విషయం ఉంది, పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు మాతృభాష సహాయాన్ని ఖచ్చితంగా తీసుకుంటాను. ఇక్కడ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మొత్తం తెలుగులోనే చెప్పడానికి కారణం ఏంటంటే, నా ఛానల్ని రకరకాల వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, లేదా హిందీ వచ్చిన వాళ్ళు, హిందీ రాని వాళ్ళు, ఇలా రకరకాలుగా. సో అందరికీ మాతృభాష అయితే అర్థమవుతుంది కదా. అట్లాగే నేను ట్రావెల్ చేసినప్పుడు ట్రావెల్కి సంబంధించిన విషయాలు, వంటలు చేసినప్పుడు వంటలకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. సో అవన్నీ కూడా తెలుగులో చెప్తున్నాను. యూట్యూబ్కి ఒక భాష అనేది నేను చెప్పుకోవాలి, ఇది తెలుగు ఛానలా హిందీ ఛానలా అని. సో అట్లా నేను తెలుగు ఛానల్ అని చెప్పుకున్నప్పుడు తెలుగులోనే చెప్తే బాగుంటుంది కదా, అంతే, అన్నీ తెలుగులోనే ఉండాలి అన్న ఉద్దేశంతో మాత్రమే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో తెలుగులో చెప్తున్నాను, అంతే. వంటలు, ట్రావెల్ తెలుగులో చెప్పి హిందీ పాఠాలను మాత్రం హిందీలో చెప్పడం అన్నది కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు, లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవడము, అందుకే తెలుగులో చెప్తున్నా, అంతే. ఓకే, चलिए भाई, बहुत सारी बातें हुई है भाषा को लेकर.
अब हम पाठ में चले जाएंगे. మొదటి చరణంలో ఈ సువాసనలను తయారు చేసేటువంటి చేతులు అంటే వ్యక్తులు ఎక్కడ నివసిస్తారో, వాళ్ళ నివాస స్థలాలు ఏ విధమైనటువంటి వాతావరణంలో ఉంటాయో అన్న విషయాన్ని మనకు కవి కళ్ళ కట్టినట్టుగా చెప్పారు. చిన్న చిన్న గల్లీలలో అంటే సందుల్లో, మురికి కాలువల దగ్గర, తర్వాత చెత్తాచెదారము కుప్పలు కుప్పలుగా పేర్కొన్న చోట వాళ్ళ నివాస స్థలాలు ఉంటాయి. అక్కడే వాళ్ళు నివసిస్తూ ఉంటారు. అక్కడ ఈ సువాసనలను తయారు చేసేటువంటి చేతులు ఉంటాయి. అంటే ఈ సువాసనలను తయారు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు అని కవి యొక్క భావన. నిజానికి ఇలాంటి స్థలాలను పిల్లలకు అప్పుడప్పుడు డైరెక్ట్గా పరిచయం చేస్తూ ఉండాలి. దీనితో తాము ఎంత మంచి జీవితాన్ని జీవిస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ఈ జీవితాన్ని ఇవ్వడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టాలను పడుతున్నారో ఆ విషయాలను మనము వాళ్ళకి అర్థం చేయించాలి. అలాగే అదే సమయంలో వీళ్ళు ఇక్కడ ఎందుకు నివసించాలి, హాయిగా మన మాదిరి నగరాల్లో ఉండొచ్చు కదా, సో ఇంత అపరిశుభ్ర వాతావరణంలో, ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నివసించమని వీళ్ళకెవరు చెప్పారు అని పిల్లల నుండి ప్రశ్నలు బయలుదేరుతాయి. సో అపరిశుభ్ర వాతావరణంలో, దుర్భరమైనటువంటి పరిస్థితుల మధ్యలో జీవించాలన్నది వాళ్ళ చాయిస్ కాదు, వేరే ఆప్షన్ లేక. ఎందుకు ఆప్షన్ లేదో అన్న విషయాన్ని మనం పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అదే కవి కోరుకున్నది కూడా. అలాగే ఇలాంటి వ్యక్తుల పట్ల వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, అలాగే ఏ విధమైనటువంటి బాధ్యతను కలిగి ఉండాలి తెలియచేయాలి. అప్పుడే కొంతమంది పిల్లలైనా సామాజిక బాధ్యతను గుర్తెరిగి భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారవుతారు. క్లాస్ రూమ్లో దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది అంటే ఇదే. ఇలాంటి చర్చలు అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. సరే, ఇందాక సువాసనల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ సువాసనలు తయారవుతాయి అని. ఏంటివవి అని అంటే, ఒకటి అత్తర్లు అని చెప్పుకున్నాం కదా, రెండవది ఊదికడ్డీలు. సో ఊదికడ్డీలు అని అంటే అగరొత్తులు అండి, మేము ఊదికడ్డీలు అంటాము. సో ఈ అగరొత్తులు, ఇట్లాగే ఇంటికి అవసరమైనటువంటి చిన్న చితక వస్తువులు లైక్ కొవ్వొత్తులు కానివ్వండి, అట్లాంటివి. సో ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ కూడా మనకు నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగపడేటివి మనకు ఇక్కడి నుంచే తయారవుతూ ఉంటాయన్నమాట. సో ఆ విషయాన్ని కవి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. ఓకే, సరే, ఇప్పుడు రెండవ చరణం చూద్దాం. उभरी नसों वाले हाथ, घिसे नाखूनों वाले हाथ, पीपल के पत्ते से नए नए हाथ, जूही की डाल से खुशबूदार हाथ, गंदे कटे पिटे हाथ, जख्म से फटे हुए हाथ, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ. ముందుగా ఈ చరణంలో వచ్చినటువంటి అర్థాలను ఒకసారి చూద్దాము. ఉభరి అంటే ఉబ్బిన అని అర్థం. నస్ అంటే నరాలు, ఘిసే అంటే అరిగిపోయిన, నాఖూన్ అంటే గోర్లు, ఓకే, పీపల్ అంటే రావి, జూహికి డాల్ అంటే మల్లె కొమ్మ, జఖ్మ్ అంటే గాయము. సో ఇప్పుడు కవి ఈ చరణంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఉభరి నసో వాలే హాత్ అంటే ఉబ్బిన నరాలు కలిగిన చేతులు లేదా నరాలు ఉబ్బి ఉన్న చేతులు అని అర్థం. ఈ పదాలను కవి ఎవరిని ఉద్దేశించి అన్నారు అంటే, ఉబ్బిన నరాలు ఎవరికి ఉంటాయి అంటే వృద్ధులకు, ముసలి వాళ్లకు కదా. పని చేసి చేసి వాళ్ళ కండలన్నీ కరిగిపోయి నరాలన్నీ కూడా ఉబ్బిపోయి ఉంటాయి కదా, అదన్నమాట. సో తర్వాత ఘిసే నాఖూనో వాలే హాత్, అరిగిపోయిన గోర్లు కల చేతులు లేదా గోర్లు అరిగిపోయిన చేతులు అంటే కవి ఎవరి గురించి చెప్తున్నారు, నడి వయసు వాళ్ళ గురించి. వాళ్ళ చేతులు కూడా పనులు చేసి చేసి మొద్దుబారిపోయి ఉంటాయి. గోర్లు అరిగిపోవడం అంటే మొద్దుబారిన చేతులు అని అర్థం. ఓకే, అట్లాగే పీపల్కి పత్తేసే నయే నయే హాత్ అన్నారు. అంటే ఇక్కడ నయే నయే హాత్ అంటే అర్థం ఏంటంటే లేలేత చేతులు అని అర్థం. లేలేత చేతులు ఎవరికి ఉంటాయి, పసిపిల్లలకు కదా. మరి పసిపిల్లల చేతుల గురించి చెబుతున్నప్పుడు పీపల్కే పత్తే అని ఎందుకు వాడారు కవి అంటే, రావి చెట్టు ఆకుల్లాంటి లేలేత చేతులు అని ఎందుకు వాడారు?
ఏ చెట్టు ఆకులైనా మొదట్లో లేలేతగానే ఉంటాయి, మృదువుగానే ఉంటాయి. మరి పీపల్కు బదులుగా బర్గద్కే పత్తే అని, కటల్కే పత్తే అని ఎందుకు వాడలేదు కవి? పీపల్ అని ఎందుకు తీసుకున్నారు అంటే, హిందూ మతంలో రావి చెట్టును పవిత్రమైనదిగా భావిస్తారు. వేప, రావి రెండు కలిసి ఉంటే అలాంటి చెట్టును అశ్వత్థనారాయణ చెట్టు అని భావించి ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా పవిత్రమైన వారే, వాళ్ళకి ఎలాంటి కల్మషమూ ఉండదు. ఎదిగాకే అన్ని రోగాలు వచ్చేది. పిల్లలు పవిత్రమైన వారు కాబట్టి వాళ్ళ చేతుల గురించి చెబుతున్నప్పుడు పవిత్రమైన రావి చెట్టును పోల్చడం సబబు అనుకున్నారు కవి. అందుకని పవిత్రమైన రావి చెట్టు ఆకులతో పోల్చడం జరిగింది. సో పీపల్కే పత్తేసే నయే నయే హాత్ అంటే పవిత్రమైన, మృదువైన, లేలేత చేతులు కలిగిన వాళ్ళు అంటే పసిపిల్లలు అని అర్థం. తర్వాత జూహికి డాన్సే ఖుష్బుదార్ హాత్ అని అన్నారు. దీని భావము ఏంటంటే మల్లెకొమ్మ లాంటి సువాసన కలిగిన చేతులు. అంటే అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు మల్లెకొమ్మ లాంటి సువాసన భరితమైన చేతులు కలిగి ఉంటారు. మల్లెకొమ్మ ఎంత సన్నగా, ఎంత కోమలంగా, లేతగా, సువాసన భరితంగా ఉంటుందో యువతుల చేతులు కూడా అంతే సన్నగా, అంతే కోమలంగా, అంతే సువాసన భరితంగా ఉంటాయి అని కవి యొక్క భావన. అట్లాగే గందే కటే పిటే హాత్ అంటే ఘాట్లు పడి లేదా కోసుకుపోయి మురికి పట్టిన చేతులు అని అర్థం. అట్లాగే జఖ్సే ఫటే హుయే హాత్ అంటే గాయపడిన చేతులు. అంటే ఆడమ్మగ తేడా ఏమీ ఉండదు కదా, ఎవరైనా కావచ్చు. చేతులకు గాయాలవ్వడం అనేది ఎవరికైనా జరగవచ్చు కదా. సో అట్లాగా, సో అన్ని రకాల వాళ్ళు అని అర్థం. ఇలా వృద్ధులు, నడివయసు వాళ్ళు, పసిపిల్లలు, యువతులు, యువకులు, ఇలా అన్ని వయసుల వాళ్ళు అంటే ఇంటిల్లిపాది కలిసి ఈ సువాసనలను తయారు చేస్తూ ఉంటారు. ఏవి అంటే అత్తర్లు, అగరొత్తులు లాంటివన్నమాట. ఇప్పుడు మూడవ చరణం చూద్దాం. यही इस गली में बनती है मुल्क की मशहूर अगरबत्तियाँ, इन्हीं गंदे मोहल्लों के गंदे लोग बनाते हैं केवड़ा, गुलाब, खस और रात रानी अगरबत्तियाँ. दुनिया की सारी गंदगी के बीच दुनिया की सारी खुशबू रचते रहते हैं हाथ, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ. ఇప్పుడు ఈ చరణంలో వచ్చినటువంటి అర్థాలను ఒకసారి చూద్దాము. ముల్క్ అంటే ప్రాంతము లేదా బస్తీ, మషహూర్ అంటే ప్రసిద్ధి చెందిన, కేవడ అంటే మొగలి. సో మొగలి పువ్వు ఉంటుంది కదా, అదనమాట. సో దీని గురించి ఒక విషయం మీకు చెప్పాలి. మొగలి పువ్వు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆడ మొగలి పువ్వు, రెండు మగ మొగలి పువ్వు. సో ఆడ మొగలి పువ్వుకి ఎలాంటి సువాసనలు ఉండవు, అది పండుగ మారిపోతుంది. అదే మగ మొగలి పువ్వుకి బాగా సువాసనలు ఉంటాయి, అందుకని వాటి నుండి అత్తర్లను తయారు చేస్తారు. ఓకే, ఈ మొగలి పువ్వు నుండి సువాసనలు తీసుకుని అత్తర్లు తయారు చేస్తారు కదా, అంటే పర్ఫ్యూమ్స్. అట్లాగే ఫుడ్డులలో వాడేటువంటి ఎసెన్స్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనము పైనాపిల్ ఎసెన్స్ అని, వెనీలా ఎసెన్స్ అని వాడుతూ ఉంటాం కదా, రకరకాల స్వీట్స్ తయారు చేయడంలో, అది బేకరీ ఐటమ్స్ తయారు చేయడంలో. అట్లాగా కేవడ ఎసెన్స్ని కూడా తయారు చేస్తారు. అంటే ఇది పెర్ఫ్యూమ్ లాగా కూడా తయారవుతుంది, అలాగే ఎసెన్స్ లాగా కూడా తయారవుతుంది. సో నార్త్లో రకరకాల స్వీట్స్లలో ఈ కేవడ ఎసెన్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా కేవడ ఎసెన్స్ అంటే కేవడ ఫ్లేవర్తో ఉండేటువంటి ఆగ్రా పేఠ ఉంటుంది కదా, దానికి చాలా చాలా డిమాండ్. సో అదొకటి. రెండవది ఏంటంటే గులాబీ పువ్వు, మీకు తెలుసు. సో తర్వాత ఖస్ అని ఉంది కదా, ఖస్ అంటే వట్టి వేళ్ళు. మనము ఈ ఆయుర్వేద మూలికలు అమ్మే షాపులలో దొరుకుతుంటే చూడండి, వట్టి వేళ్ళు, అదనమాట. తర్వాత రాత్రాని అంటే రాత్రిళ్ళు సువాసనలు వెదజల్లేటువంటి మల్లె జాతికి చెందిన ఒక పువ్వు. చాలామంది ఏమనుకుంటారంటే రాత్రాని, హరిసింగారు రెండు ఒకటే అనుకుంటారు.
కానీ కాదండి, రాత్రాన్ని అంటే రాత్రిళ్ళు వికసించే మల్లె జాతికి చెందిన ఒక పువ్వు. అదే హరిసింగార్ అంటే పారిజాతపు పువ్వు. ఓకే, ఈ చరణంలో కవి ఏం చెప్తున్నారంటే, యహీ ఇస్ గలీ మీ బంతీ హై ముల్క్ కి మషహూర్ అగర్బత్తియా. అంటే ఇక్కడే, ఈ సందులోనే, ఈ ప్రాంతంలోనే ప్రసిద్ధి చెందిన అగరొత్తులు తయారవుతూ ఉన్నాయి. ఇన్ని గందే మొహల్లోం కే గందే లోగ్ బనాతే హై కేవడా గులాబ్ ఖస్ ఔర్ రాత్ రాణి అగర్బత్తియా. అంటే ఈ మురికివాడల్లోని మురికి ప్రజలు అంటే అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో నివసించే ప్రజలు అని అర్థం. వాళ్లే మొగలి, గులాబీ, వట్టివేళ్ళు, రాత్రి రాణి లాంటి అనేక సువాసనలు లేదా పరిమళాలు వెదజల్లే అగరొత్తులను తయారు చేస్తూ ఉన్నారు. దునియాకి సారీ గందగీ కే బీచ్ దునియాకి సారీ ఖుష్బూ రచితే రహతే హై హాత్. అంటే ప్రపంచంలోని మురికి అంతా ఇక్కడే పోగుపడ్డదా అన్నట్టు ఉండే ఈ మురికి ప్రదేశంలోనే, ఈ అపరిశుభ్ర వాతావరణంలోనే ప్రపంచమంతా గుబాళించే పరిమళాల అగరొత్తులు తయారు చేస్తూ ఉన్నారు. ఎంత చిత్రం కదా! ఈ కష్టజీవులు తాము దుర్గంధాన్ని పీలుస్తూ తరతరాలుగా ఆ మురికిలోని తమ జీవితాలను వెళ్లదీస్తూ ప్రపంచానికంతటికీ రకరకాల పరిమళాల అగరొత్తులను, అత్తర్లను అందిస్తున్నారు. నిజానికి పెద్ద పెద్ద నగరాలలో నగరంలోని మురికి అంతా వీళ్ల గుడారాలు, రేకుల షెడ్ల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. అదే మురికి కాలువ అనేది. నగరంలోని చెత్త అంతా వీళ్ల నివాసాల దగ్గరే చేరుతుంది, లేదా వీళ్ల నివాసాల దగ్గర డంపు యార్డులు తయారవుతూ ఉంటాయి. సో నగరం వీళ్లకు మురికిని, దుర్గంధాన్ని ఇస్తే, ఈ ప్రజలు మాత్రం నగరానికి సువాసనలను, పరిమళాలను ఇస్తున్నారు. వీళ్ళు అత్తర్లు, అగరొత్తులే కాదు, కొవ్వొత్తులు, ఇళ్లలోని మురికిని క్లీన్ చేయడానికి ఉపయోగించే ఫినాయిల్, యాసిడ్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. సో ఇలా వీళ్ళేమో మన ఇళ్లను క్లీన్ చేసే వస్తువులను, మన ఇళ్ళు, మన వాతావరణము పరిమళాలతో గుబాళించే వస్తువులను, మన ఇళ్లలో చీకటి పారద్రోలే కొవ్వొత్తులను, ఇలా మనం నీటిగా, ఆరోగ్యంగా, హాయిగా ఉండేందుకు అవసరమైన వస్తువులను తయారు చేసి మనకిస్తూ ఉంటే, మనమేమో అంటే నగరం మురికిని, దుర్గంధాన్ని, అనారోగ్యాన్ని, అపరిశుభ్ర వాతావరణాన్ని వాళ్ళకిస్తూ ఉన్నాం. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా మనకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళు మనుషులే. అందులో వాళ్ళ కష్టం మీదనే మనం ఆధారపడి ఉంటాం. అలాంటప్పుడు వారిని ప్రేమించకపోయినా పర్వాలేదు, గౌరవించడం మాత్రం మరవద్దు. మనకు మంచి చేస్తున్న ఇలాంటి కష్టజీవులను ప్రేమిస్తే మహానుభావులం అవుతాం, గౌరవిస్తే కనీసం మనుషులం అవుతాం. పిల్లలకు మన ఇళ్లలో పనిచేసే వాళ్ళను, లేదా మన అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాచ్మెన్లను, వీళ్ళందరినీ కూడా గౌరవించడం నేర్పించండి. అంటే అందరినీ ఏదో ఒక పేర్లతో సంబోధన కాకుండా, సో ఒక రిలేషన్స్ని అత్తనో, మామనో, పిన్ననో, బాబాయినో, ఇలా ఒక రిలేషన్కి సంబంధించిన పదాలతో వాళ్ళను సంబోధిస్తే, అంటే మీరు కూడా మాలో ఒకరు అన్న ఒక భావన వాళ్ళకు కలగచేస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. చిన్న చిన్న సంతోషాలు. వాళ్ళు మనకి లక్షలు అడగడం లేదు, కోట్లు అడగడం లేదు, కాసింత గౌరవం, కూసింత ప్రేమ, అంతే. ఒక్కరోజు ఇంట్లో పనివాళ్ళు రాకపోతే ఆ ఇల్లు ఎంత గలీజుగా ఉంటుందో వాళ్లకు అర్థమయ్యేలా చూపించండి. ఈ కష్టజీవులేమో మన ఇళ్లలో పనిచేస్తూ మన ఇళ్లను నీట్గా ఉంచుతారు. ఓకే, అలాగే అత్తర్లు, అగరొత్తులు ఇలాంటివి తయారు చేస్తూ మన ఇళ్లను పరిమళాలతో నింపుతారు. ఏళ్ల తరబడి, తరాల తరబడి ఆ మురికి కూపంలోనూ జీవిస్తున్న ఆ కష్టజీవుల జీవితాలు మార్చడానికి మనం మాత్రం ఏ ప్రయత్నం చేయడం లేదు. ఈ కవితలో కవి ఏం చెప్తున్నారంటే, మన ఇళ్లలో కానివ్వండి, మన జీవితంలో కానివ్వండి, సుగంధాలు లేదా పరిమళాలు నింపేటువంటి అత్తర్లు, అగరొత్తులు తయారు చేసేటువంటి వ్యక్తులు ఎక్కడ జీవిస్తున్నారు అంటే, నగరం యొక్క చెత్త అంతా చేరుకునే చోట, నగరం యొక్క మురికి అంతా ప్రవహించే చోట, ముక్కులు పగిలిపోయే దుర్వాసనలు వ్యాపించిన చోట, ఆ బస్తీలలో నివసిస్తూ ఉన్నారు.
అక్కడ నివసించేటువంటి ప్రజలు మనకు కావలసినటువంటి అత్తర్లు, అగరొత్తులు, కొవ్వొత్తులు తయారు చేస్తూ ఉన్నారు. సో ఇది ఫస్ట్ చరణంలో చెప్పారు. రెండవ చరణంలో ఈ వ్యక్తులు ఎవరెవరు ఉంటారు అనేది చెప్పారు. అంటే ముసలి వాళ్ళు, అరిగిపోయినటువంటి మొద్దుబారినటువంటి చేతులు కలిగినటువంటి వాళ్ళు, అలాగే పసిపిల్లలు, యువతులు, యువకులు, రకరకాల వాళ్ళు, అంటే మొత్తం ఇంటిల్లిపాది అంతా. అంటే ఈ కష్టజీవులందరూ తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, ఉత్పత్తులు ఏంటి అంటే రకరకాల సువాసనలు కలిగినటువంటి అగరొత్తులు. ఏవవి అంటే మొగలి, గులాబీ, వట్టివేళ్ళు, రాత్రాణి. సో ఇలా రకరకాల సువాసనలు కలిగినటువంటి అగరొత్తులు తయారు చేస్తూ ఉన్నారు అని ఇలా స్టెప్ బై స్టెప్ 3 చరణాల్లో మొత్తం వాళ్ళ జీవితాన్ని అంతా కూడా మన ముందు ఆవిష్కరించారు కవి. ఓకే. నయే ఇలాకే మే ఖుష్బూ రచతే హై హాత్. ఈ 2 కవితలు ఒకే చోట ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో అర్థమైందనుకుంటాను. నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, అంటే నగర జీవితంలో నిరంతరం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కానీ మురికి కాలువల దగ్గర, డంపు యార్డుల మధ్యలో జీవిస్తున్న ఈ కష్టజీవుల బ్రతుకులు మాత్రం ఏళ్ల తరబడి మార్పుకు నోచుకోక అలానే మగ్గిపోతూ ఉన్నాయి. ఎంత చిత్రం కదా. సో ఇదండి అరుణ్ కమల్ గారు రచించినటువంటి ఖుష్బూ రచతే హై హాత్ కవిత. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.